ఉద్యోగ మౌలిక వసతులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడులు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం కానుంది. దాదాపు 20కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. మున్సిపాలిటీలకు చెందిన ఆస్తుల లీజ్ రెన్యువల్, అద్దె నిర్ణయ విధానాల సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో మ్యూటేషన్ ఛార్జీలను ఒకే విధంగా అమలు చేసే చట్ట సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపనున్నారు. హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల్లో చీఫ్ కోర్టు మేనేజర్, సీనియర్ కోర్టు మేనేజర్లు, కోర్టు మేనేజర్లతో కలిపి 21 కొత్త పోస్టుల సృష్టికి అంగీకారం తెలపనున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్టును సెక్షన్ ఆఫీసర్గా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయనున్నారు. ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఈటీసీ శిక్షణా కేంద్రాల్లో 20 పోస్టులు సృష్టించే ప్రతిపాదనకు ఆమోదం లభించనుంది. అదనంగా మరో 9 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసే ప్రతిపాదనకు అంగీకారం తెలపనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు 354 కోట్ల మేర పాలనా అనుమతులకు అంగీకారం తెలపనున్నారు. ఏపీ మార్కెట్కు 1800 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం లభించనుంది. ఢిల్లీలో 11.5 ఎకరాల్లో 124.50 కోట్ల అంచనాతో కొత్త ఏపీ భవన్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయనున్నారు. నెల్లూరు, కాకినాడ, కర్నూలు, కడప ప్రాంతాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రాజెక్టు విలువపై 2% స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కృష్ణానది తీర రక్షణ పనులకు 443.26 కోట్లతో 3 ప్యాకేజీలకు సవరించిన పరిపాలన అనుమతులు ఇవ్వనున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణానికి 1208.41 కోట్లు, సచివాలయ, జీఏడీ, హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో ఫాసేడ్, గ్లేజింగ్, క్లాడింగ్ పనులు చేపట్టేందుకు 2540 కోట్లు, శాసనసభ భవనంలో వివిధ సివిల్ స్ట్రక్చర్ పనులకు 798 కోట్లు వ్యయం చేసేందుకు ఆమోదం లభించనుంది. ఎల్పీఎస్ జోన్లో 11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల లాంటి మౌలిక సదుపాయాలను చేపట్టేందుకు ఆమోదం తెలపనున్నారు. రాజధానిలో 220 కేవీ లైన్స్ రీరూటింగ్ చేసేందుకు 1180.54 కోట్ల మేర పరిపాలన అనుమతులు మంజూరు చేయనున్నారు. రెండో దశ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, పెన్షన్ మంజూరు కోసం నిబంధనల్లో మార్పు చేసేందుకు అంగీకారం తెలపనున్నారు. మెట్ట భూములకు ఎకరాకు 40,000, జరీబుకు 60,000కు కౌలు పెంపునకు అనుమతి ఇవ్వనుంది. ప్రతి ఏటా మెట్ట భూములకు 3,000 చొప్పున, జరీబు భూములకు 5,000 చొప్పున 10 ఏళ్ల పాటు పెంచేందుకు ఆమోదం లభించనుంది. వివిధ సంస్థలకు భూములను కేటాయించే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. జలవనరులు, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి పరిపాలన అనుమతులు, సేవల మెరుగు ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.